అందరికీ స్వాగతం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రోజంతా పెద్దగా పనేం చేయకపోయినా సరే ఒళ్లంతా ఒకటే నీరసం, అలసట. మరి అసలు ఈ అలసట శరీరానిదా లేక మనసుదా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు, మన ఆరోగ్యాన్ని చూసే మన పద్ధతే పూర్తిగా మారిపోతుంది. ఈ ఫీలింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఆదివారమంతా హాయిగా ఇంట్లోనే ఉంటాం, కాని సోమవారం ఉదయం లేవగానే ఏదో పెద్ద బరువులు మోసినట్టు అనిపిస్తుంది. అసలు ఏ పని చేయనప్పుడు కూడా ఎలసట ఎక్కడ్నుంచి వస్తుంది? కేవలం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడమే కారణమా, లేక దీని వెనుక మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కథ ఉందా? ఈరోజు మనం చూస్తున్న ఈ కథనం అలసట గురించి మనం మామూలుగా ఆలోచించే పద్ధతినే ఛాలెంజ్ చేస్తోంది. శరీరం అలసిపోతే సమస్య మనసుది అనే ఈ ఒక్క వాక్యం మనల్ని ఎంత లోతుగా ఆలోచింపజేస్తోందో చూడండి. సరే, మరి దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? మన ఈ నీరసం వెనుక ఉన్న అసలైన విలన్ ఎవరు? ఆ సమాధానం మనం అస్సలు ఊహించనిది కావచ్చు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. మన అలసటకు మూల కారణం మన కండరాల్లో లేదు, మన మనసులో ఉంది. అవును, సమస్య మనసుది. మనం ఎప్పుడూ శరీరానికి రెస్ట్ ఇవ్వడం గురించే ఆలోచిస్తాం, కాని అసలైన యుద్ధం జరుగుతున్నది మన ఆలోచనల్లోనే. కానీ కేవలం ఆలోచనలు, ఫీలింగ్స్ మన శరీరాన్ని ఇంతలా ఎలా అలసిపోయేలా చేస్తాయి? అంటే ఈ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ జబ్బుగా ఎలా మారుతుంది? దాని వెనుక ఉన్న ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. మెడికల్ సైన్స్లో దీనికొక పేరు కూడా ఉంది, సైకోసొమాటిక్ ఇల్నెస్. సైకో అంటే మనసు, సోమా అంటే శరీరం. సింపుల్గా చెప్పాలంటే మనసులో ఉన్న టెన్షన్, బాధ, అణిచివేసుకున్న ఎమోషన్స్ అన్నీ తలనొప్పి, కడుపునొప్పి, నీరసం లాంటి ఫిజికల్ సిమ్టమ్స్గా బయటపడతాయి. మనసు, శరీరం వేర్వేరు కాదు, రెండూ ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. చూడండి, ఫస్ట్ మన బాధల్ని, కోపాల్ని మనసులోనే దాచేస్తాం. తర్వాత అదే విషయం గురించి పదే పదే అంటే ఓవర్ థింకింగ్ చేస్తాం. దీనివల్ల మన బ్రెయిన్కి అస్సలు రెస్ట్ ఉండదు. దాంతో అది మెంటల్గా అలసిపోతుంది. చివరికి ఆ మెంటల్ ఫెటిగ్ తట్టుకోలేక మన శరీరం జబ్బుల రూపంలో రియాక్ట్ అవుతోంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. మీ శరీరం సోఫాలో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, కానీ మీ మెదడు మాత్రం నాన్ స్టాప్గా ఒక మ్యారథాన్లో పరిగెడుతూనే ఉంటుంది. నిన్నేం జరిగిందో అని, రేపేం జరుగుతుందో అని, పాత విషయాల గురించి ఇలా ఆలోచనల చక్రంలో ఇరుక్కుపోతుంది. సో బాడీకి రెస్ట్ దొరికినా మైండ్కి మాత్రం దొరకదు. ఈ మానసిక శ్రమే మనల్ని నిజంగా నీరసపడేలా చేస్తుంది. మరి మనసు ఇంతలా స్ట్రెస్ తీసుకుంటే శరీరం ఎలా స్పందిస్తుంది? అది మనకు ఎలాంటి సిగ్నల్స్ పంపుతుంది? ఈ మానసిక భారం ఏ ఫిజికల్ సిమ్టమ్స్గా బయటపడుతుందో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. మాటిమాటికి కడుపులో గడబడా, అజీర్తి, సడన్గా హార్మోన్స్లో మార్పులు రావడం, ఎంతసేపు పడుకున్నా తీరని విపరీతమైన నీరసం, అసలు కారణమే లేకుండా ఎప్పుడూ జబ్బుగా, బాగోన్నట్టు అనిపించడం. ఇవన్నీ మనసు పడుతున్న ఒత్తిడికి శరీరమిచ్చే వార్నింగ్ సిగ్నల్సే కావచ్చు. ఈ చార్ట్ చూడండి, మనసులోని ఫీలింగ్స్కి, శరీరంలో కనిపించే లక్షణాలకి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత క్లియర్గా చూపిస్తుందో. ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నప్పుడు కడుపులో ఏదోలా అనిపిస్తుంది కదా, అది ఆందోళన వల్ల వచ్చే ఫిజికల్ రియాక్షన్. అలాగే ఎమోషనల్ అప్సెట్స్ మన హార్మోన్స్ని డైరెక్ట్గా దెబ్బతీస్తాయి. నిరంతరం ఏదో ఒకదాని గురించి చింతిస్తూ ఉంటే అది మన ఎనర్జీ మొత్తాన్ని పీల్చేసి దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. మనసు వేరు, శరీరం వేరు అని చూడటం ఆపేయాలి. మన శరీరమిచ్చే సిగ్నల్స్ని వినడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకోవడమే మన పూర్తి ఆరోగ్యానికి మొదటి అడుగు. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. మనసులో దాచుకున్న బాధల్ని, చెప్పలేక లోపలే అణిచివేసిన భావాల్ని మన శరీరం ఒక అద్దంలా బయటపెడుతుంది. ఆ నొప్పులు, ఆ నీరసం, అవి కేవలం ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు. అవి మీ మనసు మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక భాష కావచ్చు. కాబట్టి ఈరోజు ఈ విశ్లేషణను ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణమాగి ఆలోచించండి. మీ శరీరం మీ మనసుకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తోంది? మీ తల్లనొప్పి, మీ అజీర్తి, మీ అలసట, వాటి వెనుక దాగి ఉన్న అసలైన సందేశమేమిటి?
సమాధానం మీ లోపలే ఉంది.